హాయ్! ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలక్క? మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి అని చెప్పేసి చాలా మంది సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడూ చెప్పేదే. మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికైతే రీచ్ అవుతుంది. అలాగే ఇంకొంతమందికైతే యూజ్ అవుతుంది. మనలాగా ఎవరైతే సఫర్ అయ్యారో, అవుతున్నారో వాళ్ళందరికీ వీడియో అయితే డెఫినెట్‌గా రీచ్ అవుతుంది. సో, టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మిస్‌క్యారేజ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం ఏం చేసినా చేయకపోయినా జెనెటిక్ ప్రాబ్లమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ వల్లే 90% అయితే మిస్‌క్యారేజెస్ అయితే అవుతూ ఉంటాయి. సో, వాటికి మనం ఏం చేయలేం. చాలా మంది అది చేస్తే, ఇది చేస్తే మిస్‌క్యారేజ్ అయిపోయింది అనుకోవడం చాలా సవాలక్ష చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో ఉన్న నంబర్ 1 అయితే మాత్రం జెనెటిక్ ప్రాబ్లమ్. జెనెటిక్ ప్రాబ్లమ్ ఉంటే మనం జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదైతే అబార్ట్ అవ్వడం అయితే ఖాయం. ఎందుకంటే ఒక మొక్క బతకడానికి అక్కడున్న పరిస్థితులు ఎన్విరాన్మెంట్ కరెక్ట్‌గా ఉంటేనే అది బతుకుతుంది. మనం వాటర్ ఏసేస్తున్నాం కదా! బతికేయాలి. ఆ బతికి మనం పెద్దయిపోయి పువ్వులు పూసేయాలి అంటే అది అవ్వదు. దానికి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కరెక్ట్‌గా ఉంది. ఎండ కరెక్ట్‌గా తగులుతుంది. వాటర్ కరెక్ట్‌గా టైంకి వెళ్తుంది. అక్కడ చుట్టుపక్కల మట్టి కరెక్ట్‌గా ఉంది అంటేనే ఆ మొక్క ఎదుగుతుంది. సేమ్ బేబీ కూడా అంతే. ఎందుకంటే మనకి లోపల దానికి అనుగుణమైన ఎన్విరాన్మెంట్ లేదు అంటే అది తప్పకుండా అక్కడితో ఆ దాని లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో, ఇది మెయిన్. ఇది పక్కన పెట్టేయండి. బానే ఉంది. మనం ఏం చేయాలి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైతే మనకి ఇలా పాజిటివ్ అని తెలిసిన తర్వాత మనమైతే ట్రావెలింగ్స్ అయితే చాలా వరకు తగ్గించేయాలి. ఎక్కడికైనా సరే ట్రావెలింగ్ అవ్వాలి అనుకుంటే మాత్రం చాలా తక్కువ దూరం. అది కూడా కార్ అయితే కొద్దిగా బెటర్. అంటే కార్ అందరికీ ఉండదు కదక్కా అంటే మనకిప్పుడు తెలుసు కదా! సో, ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్లయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలి, హాస్పిటల్‌కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అనుకుంటే కార్‌లో ట్రావెల్ చేసుకుంటే సేఫ్‌గా ఉంటది. టూ వీలర్ కంటే కార్ అయితే కొంచెం బెటర్. కానీ అది కూడా అవాయిడ్ చేయండి. తప్పదు హాస్పిటల్స్‌కి నియర్‌గా ఎక్కడైనా అర్జెంట్ అనుకుంటే గనక మాత్రమే వెళ్ళండి. 3 మంత్స్ వరకు ట్రావెలింగ్స్ అనేది ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ స్ట్రెస్. చాలా మందికి ప్రెగ్నెన్సీ రాకముందు ఎంతైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో, ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ప్రెగ్నెన్సీ ఉంటదా? ఉండదా? ఎలా ఉండబోతుందని ఆలోచించి ఎక్కువ స్ట్రెస్‌కి గురవుతారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను కూడా అలాగే చాలా స్ట్రెస్‌కి గురయ్యాను. చాలా స్ట్రెస్, చాలా ఆలోచనలు. సో, ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల కూడా మన బాడీకి, మన బేబీకి తట్టుకునే శక్తి ఉండదు. మనకే స్ట్రెస్ తట్టుకోలేం. ఇంకా అప్పుడప్పుడే ప్రాణం పోసుకున్న బేబీకి అస్సలు స్ట్రెస్ తట్టుకునే అంత ఓపికైతే అస్సలుండదు. ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల చాలా అసలు మనకి, బేబీకి, మన హెల్త్‌కి చాలా డ్యామేజ్ అన్నమాట. అసలు పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా స్ట్రెస్సే. ఆ స్ట్రెస్ మనం కన్సీవ్ అయ్యాక కూడా మనం గనుక కంటిన్యూ చేసినట్లయితే అది మన బేబీ మీద డెఫినిట్‌గా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో, స్ట్రెస్ అనేది పక్కన పెట్టేసి వీలైనంత వరకు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. నచ్చిన సినిమాలు చూడడం, నచ్చిన ఫుడ్ తినడం, హెల్తీగా ఇంట్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నెక్స్ట్ ఇంకోటి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మెయిన్ నిద్రపోవటం. మినిమమ్ 8 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. 8 అవర్స్ లేదా 10 అవర్స్ పడుకున్నా సరే ఏ ప్రాబ్లమ్ లేదు. అది ఇప్పుడే కాదండి 9 మంత్స్ వరకు మనం ఎంత ఎక్కువ నిద్రపోతే మనకంత మంచిది. మనకి నైట్ టైమ్ మాత్రం హెల్తీ స్లీప్ అనేది ఖచ్చితంగా కావాలి. మొ ఈ నైట్ 9:00 ఆర్ 10:00 కల్లా మనం నిద్రపోయి మార్నింగ్ 7:00 వరకు మంచిగా నిద్రపోతే గనక మనకి, మన బేబీకి మంచిగా రెస్ట్ ఉంటది. హ్యాపీగా, హెల్తీగా మన బేబీ అయితే గ్రో అవుతుంది. సో, చాలా మందికి స్లీప్‌లెస్ నైట్స్ అలవాటైపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషనే అలా ఉంది కాబట్టి నాకు కూడా తెలుసు. నేను కూడా అలాంటివి ఫేస్ చేశాను. సో, స్లీప్‌లెస్ నైట్స్ అస్సలొద్దు. వీలైనంత వరకు ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఎక్కువగా అరవడం, గట్టిగా మాట్లాడడం గాని, ఏదైనా అట్లాంటివి చాలా వరకు అవాయిడ్ చేయండి. అట్లా మనం గనక మైండ్‌ని స్ట్రెస్ చేసి ఎవరితోనైనా గట్టిగా అరుస్తున్నట్లు ఉంటే గనక మనకి
అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న బేబీకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్లా మనం స్ట్రెస్ ఫీల్ అయిపోయి గట్టి గట్టిగా అరవడం గానీ చేయడం, ఈవెన్ మన హస్బెండ్ తో అయినా సరే ఏదైనా గొడవలు పడడం, ఎంత వీలైతే అంత గొడవలు అనేది తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ 4 అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇంకా 5వది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫుడ్ మీకు నచ్చింది తినండి. కాకపోతే గనక కొద్దిగా జాగ్రత్తగా ఏవైతే తినకూడదో అవి తెలుసుకొని పేరెంట్స్ ని అడిగి ఇవి తినాలా తినకూడదా అనేది ఒకటికి 10 సార్లు అడిగి తెలుసుకొని తినడం మంచిది. అలాగే ఒకవేళ మీకు ఆ ఫుడ్ తినాలి అనిపిస్తుందంటే అవుట్ సైడ్ ఫుడ్ మానేసి అదే ఫుడ్ మీకు ఒకవేళ నూడిల్స్ తినాలనిపిస్తుంది అనుకోండి, అదే నూడిల్స్ ఇంట్లో చేసుకొని తినండి. ఏదో ఒకసారి ప్రాబ్లం లేదు. కానీ అదే నూడిల్స్ బయట నుంచి తెచ్చుకొని అస్సలు తినొద్దు. అసలు కంప్లీట్ గా అవుట్ సైడ్ ఫుడ్ మానేస్తే, అసలు అలాంటి ఫాస్ట్ ఫుడ్ మానేస్తే ఇంకా మంచిది. బట్ అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చెయ్యొద్దు. ఆ టైంలో మాత్రం మీకు ఏదైనా నచ్చింది తినాలి, బాగా క్రేవింగ్ అనిపిస్తుంది అంటే ఇంట్లో చేపించుకొని తినండి. అలాగే పపాయ మీకు తెలుసు, పపాయ అలాగే రా మిల్క్ బాయిల్ చేయకుండా అస్సలు తాగొద్దు. ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉండొచ్చు. సో ఆ బ్యాక్టీరియా మన బేబీకి హార్మ్ఫుల్ అవ్వచ్చు. సో అలాగే అన్కుక్డ్ ఫుడ్స్ అంటే చికెన్, మటన్ లాంటివి బాగా కుక్ చేసుకునే తినండి. ఎందుకంటే మనం తినే ఫుడ్ మన బేబీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ స్ట్రెస్, ట్రావెలింగ్ ఇవన్నీ ఎంతైతే ఎఫెక్ట్ చూపిస్తాయో మనం తినే ఫుడ్ కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఫుడ్ విషయంలో 1కి 2 సార్లు మన పెద్దవాళ్ళని అడిగి, లేకపోతే ఎవరైనా ఇలా చెప్పే వాళ్ళ నుంచి విని ఏమైతే ఫుడ్స్ తినాలో అవే తీసుకుంటూ, ఏమి తినకూడదు ఆ ఫుడ్స్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎర్లీ 3 మంత్స్ వరకు ఎంత ఫుడ్ కంట్రోలింగ్ ఉంటే అంత మంచిది. అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఇంట్లో చేసుకుని హ్యాపీగా హెల్తీగా తినండి. వీలైనంత వరకు రెస్ట్ తీసుకోండి. ఈ 3 మంత్స్ కూడా పీస్ఫుల్ గా మైండ్ ని పీస్ఫుల్ గా ఉంచుకుంటూ మీకు ఇష్టమైతే చక్కగా ఏదైనా మీకు నచ్చిన సినిమా గానీ పాటలు గానీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ టైంకి తింటూ వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మనకి చాలా వేడి చేస్తుంది బాడీ. సో మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం. ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొద్దిగా టెన్షన్ ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేస్తామంటే వాటర్ ఎక్కువగా కనుక మనం తీసుకున్నట్లయితే మనకి బాడీలో బ్లడ్ ఫ్లో బాగా ఉండి మన బేబీకి రక్త ప్రసరణ బాగా జరిగి బేబీ గ్రోతింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎంత వీలైతే అంత వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెడిసిన్స్ కూడా తీసుకుంటాం కాబట్టి ఆ టైంలో మనకి వేడి చేయకూడదు. వేడి చేస్తే బేబీకి హార్మ్ఫుల్. సో ఇట్లాంటి జాగ్రత్తలు, చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎర్లీ 3 మంత్స్ లో మనం అబార్షన్స్ అయితే ఆపొచ్చు. ఇవన్నీ తీసుకున్నప్పటికీ అబార్షన్స్ అవుతున్నాయా అంటే అవి జెనెటిక్ ప్రాబ్లం. నేను ఇవన్నీ అయితే తీసుకున్నా, కానీ నాకైతే జెనెటిక్ ప్రాబ్లం అయితే ఉంది. నా లెఫ్ట్ సైడ్ ఒక సిస్ట్ అయితే ఉంది. నా లెఫ్ట్ సైడ్ సిస్ట్ వల్ల నాకు బేబీకి అయితే ఎఫెక్ట్ అయింది. నా బేబీకి ఎఫెక్ట్ అయ్యి నాకైతే అబార్షన్ అయితే అయింది. అలాగే జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అలాగే ప్రీవియస్ PCOD హిస్టరీ ఉంది కాబట్టి సో ఈ మూడిట్లో ఏదో ఒక రీజన్ వల్ల బేబీకి అయితే హార్మ్ఫుల్ అయితే జరిగిందని చెప్పారు. సో ఏదైనప్పటికీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ మనం ఏం చేయలేం. బట్ వీలైనంత మన కేర్ తీసుకోవడం వల్ల మన బేబీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసినవి, నేను ఫేస్ చేసినవి అవేనండి. నేను ఫేస్ చేసినవన్నీ మీతో అయితే షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేశాను. ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్ గా ఎలాంటి డౌట్స్ కి అయినా సరే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.